చేయడం ప్రారంభించి మేము చేస్తున్నాము అని అంటే దానివల్ల ప్రమాదం ఉన్నది అని వర్ణించారు. అట్లా వెళ్ళవచ్చును. అక్కడి నుంచి మహలోక బ్రహ్మలోకాది పర్యంతము కూడా పైకి వెళ్ళిపోతుంటాడు వాడు. అణిమాద్యష్ట సిద్ధులు కలుగుతాయి. మనకేం అక్కర్లేదు, అతను వదిలేసి ఉంటాడు. అణిమాద్యష్ట సిద్ధులు కూడా వాడికి పరిత్యాజ్యములే తప్పిస్తే గ్రాహ్యములు కాదు. మనస్సు ఇంద్రియములు ఇవన్నీ కూడా ఆయా లోకములో భోగాలను అనుభవించడం కోసం కావాలని కోరుకుంటాయి. యోగేశ్వరుల యొక్క గమనం మొత్తం 3 లోకాల మధ్యలోనూ వ్యాపించినటువంటిది బయటికి కనపడుతూ ఉంటుందటది. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మహనీయుడు ప్రాణత్యాగం చేసినప్పుడు సుమారు 70 సంవత్సరాలకు పూర్వం అనుకుంటాను. కాశీపట్టణంలో ఒక ఆయన ఫలానా వారు పోయినట్టున్నారు అన్నారటిలా ఆకాశం మీదకి చూస్తూను. అదేమిటండి అన్నారు. వాడు తప్పిస్తే సూర్యమండలం మార్గం ఇచ్చేది ఇంకొకడికి పడుకున్నది భూలోకంలో ఇప్పుడు అన్నట్టు ఆయన. సరిగ్గా వారం రోజులు అప్పటికి ఇక్కడి నుంచి అక్కడికి ఉత్తరం చక్కగా వెళ్ళింది ఇదే విషయం. అంటే యోగీశ్వరుల యొక్క స్వరూపం యోగీశ్వరులకు మాత్రమే తెలుస్తుంది, సామాన్యులకు తెలిసేటటువంటిది కాదు కనుక. ఆ యోగి కర్మకాండరతులైనటువంటి వాళ్ళకి మాత్రం ఆ మార్గం కలగదు, వాళ్ళు చంద్రమార్గంలోంచి పెడతారు అని అంటారు. యోగి అయినటువంటి వాడు సుషుమ్నా నాడితోటి, సుషుమ్నా నాడి అని ఒకటి ఉంటుంది ఈ లోపల భాగం నుంచి కూడా బ్రహ్మరంధ్రంలోంచి బ్రహ్మలోకం దాకా వ్యాపించిన నాడి. మనకేం కనపట్టలేదండి అంటే మనకి కనపడితే అది సుషుమ్నా నాడి ఎందుకు అవుతుంది, మనం ఎందుకు పోతాం? ఆ సుషుమ్నా నాడి ద్వారా వీడిక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించి బ్రహ్మలోకాన్ని చేరుతాడు సాక్షాత్తుగా అని వారు చెప్పేటటువంటి విషయం. అలా ఎందుకయ్యా ఇందులో ఉన్నది చెబుతున్నావు కదా అంటే అనుభవంలో లేని అజ్ఞత మాలో ఉండిపోయింది కనుక ఆ మాట చెప్పవలసి వస్తుంది. అక్కడి నుంచి ముందుగా అగ్నిలోకం, తర్వాత సుషుమార చక్రం, ఆ తర్వాత ఏకాకిగా లోక నమస్కృతుడైనటువంటి కల్పస్థాయి అయిన భృగ్వాదులు ఉంటూ ఉండే మహర్లోకం, ఆ తర్వాత ప్రళయకాలంలోనే ఉంటూ ఉండేటటువంటి ఆ అనంతుడైనటువంటి పరమాత్మ యొక్క ముఖం చేత నిర్గతమైన అగ్నితో దహింపబడిపోతూ ఉండేటటువంటి దహ్యమ ఆ మహర్లోకం కూడా తగులబడిపోతుండే ప్రళయకాలంలో. అక్కడి నుంచి వాడు బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ బ్రహ్మలోకంలోకి వెడితే ఏముందయ్యా అక్కడ మాత్రం ఏం లేదు, శోకము లేదు, వార్ధక్యము లేదు, మృత్యువు లేదు, దుఃఖము భయము లేవు. ఎందుకంటే ఇంకేం కావాలి, నీకు కావలసింది ఏమిటి? అటువంటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిన తర్వాత 3 రకాల మార్గాలు ఉన్నాయట వాళ్ళకి. పుణ్యవైశిష్ట్యంతో కూడుకున్నటువంటి వాళ్ళే విడితే వాళ్ళ యొక్క పుణ్య తారతమ్యం చేత కల్పాంతకాలంలో మరొక కల్పం వచ్చిన తరువాత వాడు సూర్యుడో చంద్రుడో అగ్నో వాయువో అయి పుడతాడు. అంటే దేవతలలో ఆ హిరణ్య గర్భాదులను ఉపాసన చేసినటువంటి వారిలో వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మదేవునితో పాటు ముక్తిని పొందుతారు. తే బ్రహ్మణా సహ విముచ్యంతే అన్నారు. వైకుంఠపాళి ఆట దానికోసమే కల్పించారు. ఆ పైకి వెళ్ళిపోయిన తరువాత ఇంకా పాములు నిత్యంలో ఏమీ లేవు. పంట పండే వరకు అక్కడే తిరుగుతాడు, ఇంకా కిందకి దిగడు కదా. ఆ స్వరూపం అన్నమాట ఇందులో చెప్పేటటువంటి స్వరూపం హిరణ్య గర్భోపాసన చేసినటువంటి వారికి అని. ఆ తర్వాత భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే ఆ బ్రహ్మాండాన్ని కూడా భేదించేసేసుకుని ఆ విష్ణుపదాన్ని పొందేస్తారు అన్నారు. బ్రహ్మాండం కంటే పైన ఉన్నది, బ్రహ్మాండం కంటే పైన ఎన్నో కోట్ల బ్రహ్మాండాల కంటే పైన ఉన్నది. ఆ రకంగా చూసినట్లయితే అలా కాదయ్యా సర్వజగద్వ్యాపి అని యోగ మార్గంలో చూస్తూ ఉంటే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఎక్కడ ఉంది, అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది అని. కనుక ఆ బ్రహ్మాండాన్ని భేదించడం అనేది ఎట్లా కుదురుతుంది అనని అంటే లింగ శరీరంతో పృథ్వీ రూపాన్ని పొందాడు. ఆ తర్వాత పృథ్వీ రూపంతో జలము, జల రూపంతో అగ్ని, అగ్ని రూపంతో వాయువుని, వాయు రూపంతో ఆకాశాన్ని, ఇవన్నీ ఇలా పొందాడు లోకంలో. మళ్ళీ ఉపసంహారక్రమంలోకి తీసుకొస్తాడు దీన్నంతని కూడాను. అలా తీసుకువచ్చి ఉపాధులన్నీ ఒక్కొక్కటే ఎప్పుడైతే పోయాయో ఆనందమయ స్వరూపం మాత్రం మిగిలింది. శాంతస్వరూపుడైనాడు, తనను తాను పొందాడన్నమాట. తనను తాను పొందడమేమిటయ్యా, నువ్వు ఎప్పుడు పొందే ఉన్నావురా, పొందావని తెలుసుకున్నావు అన్నాడు. ఒకటే మాట చివరికి చెప్పేటువంటి మాట. ఈ వెళ్ళినటువంటి వాడు మళ్ళీ వెనక్కి రావడం అనేది మాత్రం ఉండదు. వెనక్కి రావడానికి అక్కడ ఒక మార్గం ఉంటే వెనక్కి రావడం, మార్గమే లేని స్వరూపంలో ఉంటాడు వీడు అనని. అందుచేత పూర్వకాలంలో విష్ణువు బ్రహ్మకు చెప్పాడు వేదోక్తములైనటువంటి స్వరూపములు ఇవన్నీ, ఈ సద్యోముక్తి, క్రమముక్తి, 2 మార్గములు ఇవన్నీ కూడా. వాటిని నీకు మేము ఇప్పుడు చెప్పామయ్యా. ఈ జగత్తులో హరిభక్తిని విడిచిపెట్టి మరొక మార్గం, సుకరమైన మార్గం లేదు, శ్రేయస్కరమైన మార్గం లేదు అని. ఎందుకల్లా అంటే బ్రహ్మదేవుడు 3 సార్లు సకల వేదములను విమర్శ చేశాట. చేసిన తర్వాత హరిభక్తి అనేటటువంటిది గొప్పది, ప్రధాన సాధనము అని తన బుద్ధి చేత నిర్ణయం చేశాడు ఆయన అన్నాడు. కారణం లోకంలో భక్తి అనేటటువంటి దానికి, వాస్తవమైన భక్తి అనేటటువంటి దానికి శాస్త్రాదులు కానీ మరొకటి కానీ ఏమీ కారణం కావు. అవి లేని వారికి భక్తి కలిగినది.
కాబట్టి భక్తి శ్రేయస్సాధనం అందరికీ కూడా. భగవంతుడైనటువంటి విష్ణువు సర్వప్రాణుల్లోనూ అంతర్యామిగా ఉన్నప్పటికీ జడులు కొంతమంది ఉంటారు. అక్కడ చూచేవాడు, చూడబడేవాడు, చూడడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవి పోవాలి అని అంటే దానికి ఎన్నో వేరే వేరే కారణాలు చెప్పవలసి వస్తుంది. బుద్ధ్యాదులు, దానికి కర్తృప్రయోజనములు కొన్ని, కారణములు అని కొన్ని, ఇలా సర్వ అమావ ప్రమాణాలు కొన్ని, ఇట్లా వీటన్నింటి చేత గుర్తింపబడవలసి వస్తూ ఉంటుంది. అటువంటి హరి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ఆయన లేని చోటు లేదు అనేటటువంటి భక్తిభావనలోకి వెళ్ళినట్లయితే ఎప్పుడూ వినదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు అతనే. సర్వకార్యములయందు ఆ పనిని చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చెప్పానేమో కూడా, చంటి పిల్లవాడికి నీళ్లు పోస్తున్నాము అని పోస్తున్నారు మీరందరూ కూడాను. తప్పు. మీ అబ్బాయికి మీరు నీరు పోయడం ఏమిటి? మరి ఎవరు పోస్తారండి? మీ అబ్బాయికి మీరు నీరు పోసుకుంటున్నాము, తలంటుతున్నాము అనే భావనతో వచ్చేస్తే మీ అబ్బాయికే చేసినట్లయింది. కాదు, అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అమ్మాయి బాలా త్రిపుర సుందరి ఉన్నది, ఆమెకు మేము సేవ చేస్తున్నాము ఇప్పుడు అనే భావనతో చెయ్యండి. ఇదే పుణ్యకార్యం అయిపోయింది, ఇదే హరిభక్తి. ఏ కార్యం చేస్తున్నా హరిభక్తి హరిభక్తి హరిభక్తి, అందులో చూడాలి వారిని అనని. వాడు కొడుకు అయ్యేది, లేదా పక్కింటి వారి పిల్లవాడు అయ్యేది, ఎవరైతే ఏమండి. వాడు మైసూరు పాకం తయారు చేశాం, ఆ పక్కింటి వాడు వచ్చి మైసూరు పాకం పెట్టని అడిగాడు. పాపం వాడికి ఏం తెలియదు కదా. వాడి చేతిలో పెడితే వాడు పొందే ఆనందం అది సాక్షాత్ పరమాత్మానందం అంతే. అక్కడ పరమాత్మను చూడగలిగే భావన మనకి కావాలి. ఆ స్థితిని పొందితే చేసే ప్రతి పని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్నే పొందుతూ ఉంటుంది. అది మనస్సులో ఉంటుండేటటువంటి విషయమలయుక్తమైనటువంటి అంతఃకరణాన్ని శుద్ధి చేసి హరిచరణాంతికానికి తీసుకువెడుతుందయ్యా అన్నారు. ఇది శ్రీమద్భాగవతే మా ద్వితీయ స్కంధే ద్వితీయోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ ఏవమేతన్నితం పృష్టవాన్ విద్భవాన్మా నృణాం యంద్రీమాణానాం మనుష్యేషు మనీషిణాం. ఆయన ఇదయ్యా నువ్వు అడిగినటువంటిది చెప్పిన విషయం. నువ్వు ఏది అడిగావో దానికి చెప్పాను అంటే, మరి చివరి కాలం వచ్చేసింది, ఇంకా టైం అట్టే లేదు, ఏం చేయమంటావయ్యా అంటే చెప్పాను. ఇది ఆ మార్గం. ఇక అట్లా కాదయ్యా అని అంటారా? హరికథాశ్రవణం అనేటటువంటిది రకరకాలుగా మార్గాల్లో ఉన్నది. ఒక్కొక్కటి కావలసిన కోరిక కలిగిన వాడికి ఒక్కొక్క కార్యం చేయవలసినవి ఉన్నాయి. బ్రహ్మతేజస్సు కావాలయ్యా, బ్రహ్మనే ఉపాసించు. ఇంద్రియ భోగం కావాలయ్యా, ఇంద్రియ భోగ సామర్థ్యం కావాలయ్యా, ఇంద్రుడిని ఉపాసన చేయి. సంతానం కావాలి, దక్ష ప్రజాపతిని పూజ చేయి. లేదా ఆ ప్రజాపతులు ఇంకా చాలామంది ఉన్నారు. ఐశ్వర్యం కావాలి, అగ్నిహోత్రుడిని. ధనం కావాలి. ఐశ్వర్యం వేరు, ధనం వేరునా అండి? అనుమానమా? ₹1,00,00,000 అక్కడ ఉన్నా చిక్కన మంచి కాఫీ బొంబాయిలో మీరు ఇవ్వగలరా? సాధ్యం అవుతుందా? పొడింపాలు తప్పిస్తే మంచి పాలు దొరుకుతాయా? అక్కడ తొండవరంలో దొరుకుతాయి. గేదె పాలు పిండుకుని తాగితేను. ₹1,00,00,000 అక్కర్లేదు. ఇక్కడ తేడా అది. ఐశ్వర్యము అనేటటువంటి మాటకు అనుభవయోగ్యమైన సుఖమును కలిగింపచేసే సాధనాలు అని. సర్వైశ్వర్య సంయుక్తుడు వాడు. రూపాయలు లేకపోవచ్చు. ఆ ధనం అనేటటువంటిది కేవలం రూపాయలు మాత్రంలో మిగులుతుంది. బంగారమో వెండో రత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క రత్నం ₹50 కోట్ల. నా దగ్గర 50 రత్నాలు ఉన్నాయండి. కాఫీ చుక్క రాదు దానివల్ల, టీ చుక్క అంతకంటే రాదు. ప్రయోజనం ఏమున్నది ఏనని. అందుచేత ఐశ్వర్యం వేరు, ధనం వేరు. ప్రభావం కావాలి, ఈశ్వరులను పుచ్చేయండి. అన్నం కావాలి, అదితి. స్వర్గం కావాలి, ఆదిత్యులు. స్వప్రజ, తన పిల్లలు వశంలో ఉండాలి, తన ప్రజలు వశంలో ఉండాలి. సాధ్య దేవతలు ఉన్నారు. దీర్ఘాయుష్యం కావాలి, అశ్విని కుమారకులను ఉపాసన చేయండి. పుష్టి కావాలి, పృథ్వీదేవిని ఉపాసన చేయండి. ప్రతిష్ట స్థిరత కావాలి, జావాపృథువుని పూజ చేయండి. సౌందర్యం కావాలి, మన్మధుడిని ఉపాసన చేయండి. స్త్రీలు కావాలి, ఊర్వశీదేవిని పూజ చేయండి. ఎప్పుడైనా విన్నారా? ఊర్వశీ మంత్రములు ఉన్నాయి మంత్రశాస్త్రంలో, అవన్నీ చెబితే కొన్ని ప్రమాదం. అమ్మాయి కావాలి, విశ్వావసు అనే గంధర్వుణ్ణి. మంత్రం ఉన్నది దానికి, విశ్వావసు గంధర్వ మంత్రం. ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి చిటికలేసి దగ్గరికి వచ్చేస్తుంది. ఆ ప్రకారం చేసినట్లయితే కొంప మునిగిపోతుంది దేశానికి ఈ మంత్రాలన్నింటినీ చూపిస్తే. సర్వమునకు ఆధిపత్యం కావాలి, పరమేశ్వరుని పూజ చేయాలి. కీర్తి కావాలి, యజ్ఞస్వరూపుడైనటువంటి విష్ణువును పూజ చేయండి, మామూలు విష్ణువును కాదు. కోశం కావాలి, వరుణదేవుణ్ణి పూజ చేయండి. అందువల్ల నిధులన్నీ అక్కడ ఆయన దగ్గర ఉంటుంటాయి, ప్రాచేతసుడు ఆయన. విద్య కావాలి, శివుణ్ణి పూజ చేయండి. దంపతులకు ప్రీతి కావాలి, అమ్మవారు ఆ కామేశ్వరీదేవి, ఉమాదేవి, ఆవిడ్ని పూజ చేయండి అయ్యా. చక్కైనటువంటి దాంపత్య ప్రీతి కలుగుతుంది అన్నారు. ధర్మం కోసం విష్ణువును పూజ చేయండి. ఇక్కడ యజ్ఞస్వరూపుడైన విష్ణువు కాదు, విష్ణువును పూజ చేయాలి. పుత్రులు కావాలి, పితృదేవతలను పూజ చేయండి. పిల్లలు కలగడం కోసం పెట్టే శ్రాద్ధములు ఉన్నాయి ప్రత్యేకంగా కొన్ని. ఎప్పుడైనా విన్నారా? మరి వినకపోతే మేమేం చెయ్యమండి? పుత్రార్థులుగా చెయ్యవలసిన శ్రాద్ధ కృత్యములు ప్రత్యేకంగాను.
చూపిస్తాం, శాస్త్రంలో ఉన్నాయి. బాధ పోవాలి, యజ్ఞాలు చేయండి. బలం కావాలి, మరుత్తులను పూజ చేయండి. బలం అంటే ఏమిటండి? మరుత్తులకు సంబంధం ఏమిటి? వాయుదేవతలకు. అయ్యా ఇక్కడ అరవస్థా బియ్యం పెట్టాను లేవనెత్తండి అన్నాం అని పెత్తుతాడు. గాలి లోపల ఉంటే కదా ఇటండి బలం. గాలి మొత్తం విడిచిపెట్టేసి గ్లాస్ ఎత్తండి, సాధ్యం కాదు. వారు చెప్పిన దానికి సంబంధం ఉంటుంది ఎక్కడా కూడా. మనం ఊహించుకోగలగాలి, తెలుసుకోగలగాలి, పుస్తకాలను పరీక్షించాలి, ఋషుల వాక్యాలను తెలుసుకోవాలి. రాజ్యం కావాలయ్యా, మనువుల్ని పూజ చేయండి. శత్రువధలను చెయ్యాలి, రాక్షసులను పూజ చేయండి. రాక్షసులు అంటే సామాన్యులు అనుకున్నారా? బర్బరీకుడని వాడెవడు ఘటోత్కచుడు కొడుకు ఎవడో ఉన్నాడు. వాడి మీద పెద్ద మంత్రం ఉంది స్కాంద పురాణంలో, ప్రత్యేకించి 6 లైన్లో 7 లైన్లో ఉంది ఆ మంత్రం. దాన్ని ఉపాసన చేయడం ప్రారంభిస్తే విజయం ఇలాగా సెకండ్ల మీద దగ్గరికి వస్తుంది. ఏమిటయ్యా దీనికి అన్నారు. ఆ తర్వాత భోగం కావాలి, చంద్రుని పూజ చేయండి. వైరాగ్యం కావాలి, విష్ణువుని పూజ చేయండి. ఏకాంత భక్తితో చెప్పబడినటువంటివి చెప్పబడనటువంటివి చాలా ఉన్నాయి. మోక్షార్థి అయినటువంటి వాడు భక్తి యోగంతో ఆ పరమ పురుషుణ్ణి, ఇంద్రాగా చెప్పిన ఆ విరాట్ పురుషుణ్ణి ధ్యానం చెయ్యండి అయ్యా. ఇలా చేస్తే మనస్సు భగవంతుని ఎందు సంగతి పొంది పరమ పురుషార్థ లాభం కలుగుతుంది. హరికథాశ్రవణం చేత జ్ఞాన వైరాగ్యములు, మనఃప్రసన్నత. అబ్బా ఎంతటి మాటో అది! మనఃప్రసన్నత అని, మనస్సు ప్రసీదతి అంటుంటారు. మనఃప్రసాదం అంటే అర్థం ఏమిటి ఏనని. పాములు వచ్చేసే చుట్టూ కూడాను. కానివయ్యా ఏమిటి ప్రమాదం దానివల్ల అని ఒక్కసారి వాటి ఎందుకు కనుక ఆ ఆదిశేషుణ్ణి భావన చేసి ఏమయ్యా అని అడిగితే అవి అక్కడ ఆగిపోతాయి. ఆ చెయ్యగలిగిన శక్తిని మనం ముందు సంపాదించుకోగలగాలి. ఆ విధంగా సరే, హరికథా విషయంలో ఎవడు ప్రీతిని పొందడయ్యా ఇన్నింటిని కలిగింపచేసేది అన్న అంటే సౌనుకుల వారు అడుగుతున్నారు, ఓ సోత ఇది విన్నాడు కదా రాజుగారు, శుక్రుని గురించి ఇంకా శుక్రుడితో ఏమైనా ఇంకా ప్రశ్నలు అడిగాడా? వాటిని కూడా చెప్పు, మాకు వదిలిపెట్టేకే అన్నట్టు. ప్రశ్న చూడండి ఎంత బాగుందో. ఎందువల్లనంటే సజ్జనులు కలిసినప్పుడు మా తాతగారు చెప్పేవాడు, ఒకే మనిషి నడిచే రోడ్డు ఉన్నదట. అంటే పొలంలో ఉండే పాట లాంటిదన్నమాట. ఇద్దరు సత్పురుషులు వస్తున్నారు, అటు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు. వాళ్ళు ఏం చేస్తారంటే 3 తోవ ఏర్పాటు చేస్తారట అక్కడ. వారు వస్తారని ఇది వీరు వదిలేసేసి ఆ పక్క నుంచి వెళ్ళడం ప్రారంభిస్తారు. వీరు పెడతారని వారు విడిచేస్తారు. వారో మార్గం వీరో మార్గం తయారు చేసి 3 మార్గాలు తయారు చేశారట అక్కడ. ఇది సజ్జనుల యొక్క లక్షణం. ఒకడు దుర్జనుడు ఒకడు సజ్జనుడు అయితే 2 మార్గాలు వస్తాయి. ఇంకో మార్గంలోంచి సజ్జనుడు వెళ్ళిపోతాడు, వీడు ఈ మార్గంలోంచే పెడతాడు. ఇద్దరూ దుర్జనులు అయితే ఉన్న మార్గం భ్రష్టమైపోతుంది. ఇద్దరు కొట్టుకుంటారు అక్కడ, నువ్వు తప్పుకో అని. ఆ తప్పుకోవడంలో ఆ చిన్న గట్టు కదా కూలిపోతుంది అది కాస్త. అది ప్రమాదం అయ్యా అని. అందుచేత సత్సంగం కావాలి అని వారు ఎప్పుడు వర్ణించినప్పటికీ కూడా చెబుతున్నారు. అట్లాంటి స్థితికి వెళ్ళినట్లయితే వాడికి ఉంటుండేటటువంటి స్థితిని మనం వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదయ్యా అని చెప్పారు. అయితే ఆ కనుక వారు ఇంకా ఏమేమి అడిగారో అవన్నీ కూడా చెప్పవలసింది అని అడిగితే, పరీక్షిత్తు భగవద్భక్తుడు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఏదో బొబాలాట ఆడుకోవాలి కదా, మరి దేవుడికి నైవేద్యం పెట్టద్దురా, ఎటువంటి దేవుణ్ణి తయారు చేయాలి, అది నేను తయారు చేస్తాను అని ఆ బాలక్రీడనకములలో కూడా విష్ణుభక్తిని చూపించేవాట ఆయన. ఏదో నేను అన్నం వండుతాను ఒకళ్ళు, నేను విస్తళ్ళేస్తాను ఒకళ్ళు పంచుకుంటారు కదా పిల్లలు కృత్యాలు. ఆ పంచుకోవడంలో మరి వాళ్ళ నాన్నగారు దేవుడికి నైవేద్యం పెట్టడం చూశాడు వాడు. కాబట్టి ఆడుకునేటప్పుడు కూడా దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, ఆ కృష్ణుడిని నేను ఇక్కడ తయారు చేస్తాను అని ఆ పరమాత్మ యందు భక్తి కలిగిన వాడై ఉన్నాడో అతడు పరీక్షిత్తు అంటే. కనుక ఆ ఇతర క్రీడలను విడిచిపెట్టి కృష్ణ క్రీడలనే చూపించేవాట ఆయన. అక్కడ శుకుడు ఎట్లాంటి వాడు అని అంటే చెప్పనక్కర్లేదు. హరిభక్తి పరాయణ, భాగవతమే ప్రమాణం శ్రీశుకుని యొక్క భక్తికి. రాధాకృష్ణ నామస్మరణంలో రాధాస్మరణం చేస్తే 6 మాసముల వరకు సమాధినిష్ఠుడైపోయేటటువంటి భక్తి కలిగిన వాడు శ్రీశుకుడు అంటే. కనుక భాగవతంలో రాధాదేవి రాదు, ఉండదు. ఉంటే ఈయన 7 రోజుల్లో చెప్పలేడు కదా. కాబట్టి రాధాదేవి యొక్క స్వరూపం ఎట్లాంటిది అవి తెలుసుకోవాలని అనుకుంటే అదిగో గర్గ భాగవతం లేదా ఇంకోటి ఏదో ఉన్నది, ఇలాంటి పురాణాల్లో అక్కడ వర్ణించారు. అక్కడికి వెళ్ళండి. కృష్ణుడు రాధా 2 కాదు, అది ఒకటే. కానీ దాన్ని మాత్రం ఈ సప్తాహంలో శ్రవణం చేస్తే ఆ కృష్ణ శిశుకుల వారికి రాధా సమాధి, పై మాట ఏం లేదు. ఇంకా రాధాకృష్ణ అనేదాకా కూడా వెళ్ళదు. 6 మాసాల వరకు మళ్ళీ స్పృహలోకి రాడు ఆయన. అంతటి భక్తిపురుడు ఆయన. కనుక అటువంటి పరీక్షిత్తు ఇటువంటి శిశుకుడు కూర్చుంటే అక్కడ వచ్చేటటువంటి మాటలు ఏమవుతాయ్యా అని సదాలాపములే అవుతాయి. కనుక ఆ హరిచర్చ వాళ్ళను ఎట్లా చేశారో వాళ్ళకి కాలమంతా హరిచర్చతోటే వ్యతీతమవుతూ గడుస్తూ ఉంటుందయ్యా. కనుక వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమంటారట, మిగిలినటువంటి వాళ్ళ యొక్క ఆయుర్దాయాదులు సూర్యుడు అస్తమిస్తూ ఉదయిస్తూ ఎత్తుకుపోతూ ఉంటాడు. వేదంలో చెప్పారు ఆ మాట కూడా.
అసౌయోస్తమేతి, సూర్యుడు అస్తమించాడండి, చీకటి అడిపోయిందండి అన్నారు కదా. అంటే అర్థం ఏమిటి? ససర్వేషాం ప్రాణానాదాజాస్తమేతి, అందరి ప్రాణాలు 30 గడియల కాలం వీళ్ళ ఆయుర్దాయాన్ని ఎత్తుకుపోయి ఆయన అస్తమిస్తున్నాడు. మళ్ళీ ఉదయించాడండి, ఇంకో 30 గడియలు గడిచిపోయాయి అని అర్థంట. ఆ మాటనే ఇక్కడ వేదార్థమనే ఆ రకంగా చెప్పారు వారు. ఇలా గడిచిపోతుంటుంది. కానీ సజ్జనాలాపంలోకి వచ్చేటప్పటికి, సత్సంగంలోకి వచ్చేటప్పటికిట ప్రతి క్షణము కూడా అది ముక్తిప్రదము, ధృతిప్రదము, ఇట్లా ఉపయోగిస్తూనే ఉండేటటువంటిది ఉంటుందన్నాడు. వాళ్ళ యొక్క ఆయుర్దాయంలో క్షణం కూడా వ్యర్థము కాదు. అది కాదండి బతకడమే గొప్ప అనుకుంటా, చెట్లు జీవించడం లేదా అని అడిగారు. పైగా కాదండి చెట్లు గాలి పీల్చడం మనం కనపట్టలేదు, మనం గాలి పీలుస్తున్నాం పొట్ట పెరుగుతోంది, గాలి విడిచిపెడుతున్నాం పొట్ట సన్నపడుతుంది. ఓహో అదే. అయితే ఈ కమ్మర కొలువులో ఉంటుంది తిత్తి భస్ర, అందులో కూడా గాలి పీల్చడం గాలి విడిచిపెట్టడం ఉంటుంది కదా, దానికి నీకు తేడా ఏమైనా ఉందా అంటే ఉండాలనుకుంటే హరిచర్చ చెయ్యవయ్యా అన్నారు వారు చెప్పినటువంటిది. సరే, ఇంకా లోకంలో పశువులు ఏవో తింటున్నాయి, అవి సాంసారిక దాంపత్య సుఖాదులను అనుభవిస్తూనే ఉన్నాయి. అవి తేడా ఉందావా అంటే ఇంకా ఏమిటి తేడా కలిగింపజేసేటటువంటిది అని అంటే, ఎవళ్ళు ఆ శ్రవణ మార్గంలో అందులోకి పెడతారో వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారు అని. అట్లా కాదయ్యా అంటే కోడి, మరి కుక్క, వారు చెప్పారు, చాలా చాలా ఉదాహరణలు ఇచ్చారు. అట్లాంటివి అరుస్తున్నాయి, నువ్వు మాట్లాడుతున్నావు, తేడా ఏమిటి వాటికి నీకును? హరిచరిత్ర శ్రవణం చెయ్యకపోతే అని ఇది ఆ కర్ణపటంలో అవి కనుక ప్రవేశించకపోతే ఇవేమిటవుతాయా అని ఏవో చిల్లులు అన్నారు వాటిని. ఈ చిల్లులు అవే హరికథాశ్రవణం చేస్తే ఆయన అంటాడు పోతన గారు, ఏదో కన్నులు హరిగాంచని కన్నులు హరికీర్తి సేవించు చెవులు అని ఏదో మొత్తం ఆ స్వరూపం అంతా చెప్పుకొస్తాడు ఆయన. అంటే ఆయా ఇంద్రియములకు ఇంద్రియత్వం సిద్ధించాలి అనంటే ఆ పరమాత్మ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటే అవి ఇంద్రియములు. కాకపోతే ఏమయ్యాయని పాము పుట్ట యొక్క చిల్లులు ఉన్నాయి చూచారా, అవి భూదేవికి చెవులు అని వర్ణిస్తారు. ఆ మట్టెట్టుకొచ్చి చెవులకు రాసుకుంటే చెవుడు రోగాలు పోతాయి అని అంటుంది శాస్త్రం. అది గొప్ప, మన చెవులు గొప్ప? సరే, ప్రకృతి పథంలోకి వస్తే ఏ జిఫ్వ నాలుక హరికథా గానం చెయ్యదో అది కప్ప నాలుక అన్నారు. బెక్క ధనుస్తుంది కదా దానికి, దాని ఇంకా దాని నాలుగు చాలా గొప్పది. మనమైతే నీళ్లలో పడితే బతకలేం, అది నీళ్లలో పడినా బతుకుతుంది, నేల మీద పడినా బతుకుతుంది. ఆ నాలుకలో పెద్ద ప్రత్యేకమైన శక్తి కూడా ఉంది దానికి అన్నారు. పరమేశ్వరుడికి నమస్కారం చేయకపోతే ఆ శిరస్సు అది బరువు, ప్రయోజనం ఏమిటి? కంఠానికి వస్తమానం మోస్తోంది ఇది. ఒక్కసారైనా పరమేశ్వరుడు యొక్క పదార బిందువుల యందు నమస్కారం చెయ్యగలిగితే అది శిరస్సు అవుతుంది అనని. చేతులు పరమేశ్వరుణ్ణి పూజ చేయకపోతే శవానికి చేతులు ఉన్నాయి కదా అన్నారు వారు అన్నమాట. ఆ ఉపమానాలు వింటే ముళ్ళుల్లా గుచ్చుకుంటాయి, కానీ తప్పదు, మరి ఏం చేస్తాం. నేత్రాలు ఉన్నాయి, పరమేశ్వరుని యొక్క రూపాన్ని చూడకపోతే నెమలి కన్నుల దగ్గర కూడా కన్నులున్నాయి కదండి, వాటికి వీటికి తేడా ఏమున్నది అన్నారు. పరమేశ్వరుని యొక్క క్షేత్రాలు ప్రదక్షిణాదులు చెయ్యకపోతే, ఈ పాదములు వాటి కోసం వెళ్ళకపోతే, అవి చెట్లకి పాదాలున్నాయి, అవి కదలవు కదా, కదులుతాయి. మీరు ఎరగరేమో, చెట్లు అటు ఇటు కదులేవి వృక్షాలున్నాయి, మీరు చూడలేదు, ఇప్పుడు చూపిస్తాను కావాలంటేను. అందుచేత ఆ విష్ణుభక్తి అనేటటువంటి హరిభక్తుల యొక్క చరణధూళిని శిరస్సు మీద వహించకపోతే ఆ శిరస్సుని ఏమనాలి? ఆ హరిచరణార్పితమైన సుగంధయుక్తమైన తులసీదళాదులను ఆఘ్రాణం చెయ్యకపోతే ఆ ముక్కుని ఏమనాలి? ఇవన్నీ ఊహించుకోవాలంతే. ఇంక మనం వాటిని వారు చెప్పడం లేదు, ఒక్కటే మాట అన్నారు చివరికి, జీవన్మృత అన్నారు. అంతకంటే నీచమైన మాట జగత్తులో మరొకటి లేదు. బ్రతికున్నట్ట కానీ వాడు చచ్చిపోయిన వాడే లెక్క అని. వాడిని లెక్కేయడానికి, బతుకున్న వాళ్ళల్లో లెక్కేయడానికి తగిన పని ఏమీ చెయ్యనిటువంటి వాడు అన్నమాట వాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే తృతీయోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. సూతోవాచ హరయే నమః. వైయాసగేర్దివచస్తత్వనిశ్చయమాత్మనః ఉపధార్యమతిం కృష్ణః ఉత్తరే యః సతీం యదాతు. సూత్రులు వారు చెబుతున్నారు, శౌనక
ఈ శుకుడు ఆత్మతత్వాన్ని చెప్పేటటువంటి ఈ మాటలను విన్నటువంటి వాడే పరీక్షణ్ మహారాజు శ్రీకృష్ణుడు ఒక్కడే సేవింపదగిన వాడు అనేటటువంటి బుద్ధిని, నిశ్చయాత్మికమైన జ్ఞానాన్ని పొందాడు అన్న బుద్ధిని పొందాడు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే నిశ్చయాత్మిక బుద్ధిహీన మనోవ్యాపారాలను గురించి చెప్పేటప్పుడు చెబుతారు. అటువంటి నిశ్చయాన్ని పొందాడు. స్త్రీపుత్రాదులు రాజ్యం వీటి యందు మమకారం పూర్తిగా ఇదివరకే కొంతవరకు పోయినట్లే, అయినా ఇప్పుడు పూర్తిగా పోయినది అన్నాడు. కనుకనే ఇటుపైన ఎప్పుడు వర్ణించినా పిల్లల గురించో భార్య గురించో ఆయన అడిగేటటువంటి మాటలు ఏమీ కనపడవు చివరిదాకా వెళ్ళేదాకా కూడాను. కనుక ఆ రాజు ఏ విషయాన్ని అడిగారో అది నన్ను అడుగుతున్నారు కనుక సూదుల వారు చెబుతున్నారు, అదే కృష్ణచరితమయ్యా, వినాలనుకుంటున్నటువంటి వాడే పరీక్షణ్ మహారాజు అదే అడిగాడు అక్కడ అని. ఏమిటి కామ్యకర్మల యొక్క ఫలాలను ఇంత పొడుగు ధ్యాన శ్లోకాలు చెబుతావు అంటారు. అన్ని ధ్యాన శ్లోకాలు చెప్పినా మధ్యలోకి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి వ్యాఖ్యానం మీద దృష్టి పెడితేనే కానీ మనసు లగ్నం కావటం లేదు. మరి ఆయన కూడా ఇంత ధ్యానం చేస్తున్నాడు కదా. ఆ స్థితితో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ కీర్తన స్మరణ పరమహంసాదులకు కూడా ఆత్మతత్వమును ఇవ్వడాయన ఎక్కడో శుద్ధచిత్తులైనటువంటి వాళ్ళకి తప్ప, అభక్తులైనటువంటి యోగులకు చాలా దుర్లభమైన వాడు భక్త రక్షకుడు. స్వస్వరూపంతో ఆ పరబ్రహ్మయందు తనను తానే అలా చూసుకుంటూ ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాడు. మనకి సగుణ బ్రహ్మల దగ్గర కూడా ఈశ్వర నువ్వెవరిని గురించి తపస్సు చేస్తున్నావు, విష్ణు నువ్వెవరిని గురించి తపస్సు చేస్తున్నావు అంటూ ఉండడం కథల్లో చాలా చోట్లలో కనపడుతూ ఉంటుంది. అట్లా ఏ పరమాత్మ యొక్క కీర్తన స్మరణ దర్శన నమన శ్రవణ పూజనాదులన్నీ కూడా క్షణంలో పాపాన్ని నశింపచేస్తాయో అటువంటి మంగళకీర్తి స్వరూపుడైన ఆ పరమాత్మకు నమస్కారమయ్యా. తపస్సులు వివేకశీలుడు మరి ఆ పరమేశ్వరుని యొక్క పాదసేవనం చేస్తే ఇహపరలోకములలో ఆసక్తిని విడిచిపెట్టేసేసి ఆయన పాదాలు విసుగుతుంటే చాలా యాను కోరుకుంటుంటారు వాళ్ళు. దానాలు చేసేటువంటి వారు ఈ దానాదులు అన్నింటి వల్ల ఆ పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహిస్తే చాలు అనుకుంటుంటారు. కిరాతులు, కూణులు ఈ మొదలైనటువంటి వారందరూ కూడా, అందులోనే ఆంధ్రదేశాన్ని కూడా చేర్చేశారు. యవనాదులు వీళ్ళందరూ పాపరతులైనటువంటి వారైనప్పటికీ కూడా భక్తులకు మాత్రం భక్తి మాత్రం కలిగినట్లయితే వాళ్ళు శుద్ధస్వరూపులు అవుతుంటారు. ఆ బ్రహ్మ శంకరుడు ఈ మొదలైన వారందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తుంటారు ఆ పరమాత్మను. ఆయన నా యందు ప్రసన్నత కలిగిన వాడై ప్రసన్నుడైండుగాక అని ప్రార్థించారు శ్రీశుకులంతటి వారు. లక్ష్మీదేవి, యజ్ఞాలు, ప్రజలు, బుద్ధులు, భక్తులు ఇవన్నీ కంటే కూడా భగవంతునకు ఆ భక్తులంటే చాలా ప్రసన్నత, చాలా అనుగ్రహం కలిగేటువంటి వాడు. ఆయన నాకు ప్రసన్నుడు కావాలి అని విద్వాంసులందరూ కూడా ఏ పాదపద్మ ధ్యానాన్నే ఆత్మతత్వము అని అంటుంటారో అటువంటి ముకుందుడు శబ్దార్థం విన్నారా ఎప్పుడైనా? ముకు అనే శబ్దానికి ముక్తి అని అర్థంట. ముకుం దదాతీతి ముకుందహ అని దానికి స్వరూపం చెప్పారు. మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. అదే ఇస్తే ఇంక మిగిలినవన్నీ చెప్పేదే ఉన్నది కనుక అని ఆయన ప్రసన్నుడు కావాలి అని సృష్ట్యారంభంలో ఆయన చేత ప్రేరేపింపబడినటువంటి సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క ముఖంలోంచి బయటకు వచ్చినది అన్నారు. వచ్చి అన్ని ముఖాల్లోంచి కూడా అటువంటి వేదములను గుర్తించగలిగిన వాడైనాడు కదా. వేదములను గుర్తించేవారనే ఋషీశ్వరులు అని అంటారు. ఋషి దర్శనాత్మని ఆ ఋషిశ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మ మాకు ఏ పరమాత్మ ఈ జగత్తులో ఉంటుండే ఇన్ని శరీరాలని నిర్మాణం చేసి భూతాత్మ రూపంలో వాళ్ళలో వ్యాపించి ఉంటున్నాడో ఆయన నా యొక్క వాక్యముల యందు ప్రవేశించి నన్ను ప్రేరేపించుగాక అన్నాడు. మేం చెబుతాం ఆ భాగవతం. శుకుడు అడుగుతున్నాడు, ఆ పరమాత్మ నా వచనములను ప్రేరణ చేసి అలంకరించి ఆ వాక్యాలని చెప్పించుగాక అని. అందుచేత ఆ వ్యాసులకు కూడా నమస్కారం చేస్తున్నాం. వాసుదేవాయ బ్రహ్మణే వ్యాసాయాపి అంటారు అక్కడ. ఆ పరమాత్మ యొక్క ఆ వ్యాసుల యొక్క ముఖంలోంచి వచ్చినటువంటి ఈ భాగవతం పద్మ మకరందము వలె. పద్మమే గొప్ప, ఇంక అందులో ఉండే మకరందం ఇంక చెప్పనక్కర్లేదు. అది జ్ఞానామృతం. అటువంటి ఉద్ధవ నారదాదులు, వైశంపాయనాదులు, భగవద్భక్తులు వారందరూ కూడా స్వీకరించారు. రాజా నువ్వు బ్రహ్మదేవుడు ప్రశ్నించినప్పుడు నారదుడు తనకు విష్ణుమూర్తి చెప్పినటువంటి ఈ విషయాన్ని భాగవతాన్ని చెప్పాడు ఆయన. ఆ భాగవతాన్ని నీకు చెబుతాను అన్నాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితీయ స్కంధే చతుర్థోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. నారదోవాచ దేవదేవ నమస్తేస్తు భూతభావన పూర్వజ తద్విజానీహి జ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం. నారదులు వారు అడుగుతున్నారు, ఓ బ్రహ్మన్ నీకు నమస్కారం అయ్యా, నాకు ఆ జ్ఞానాన్ని చెప్పు అన్నారు. తత్వజ్ఞానం కావాలి.
తత్వము అనంటే కేవలం పరమాత్మ. ఆ పరమాత్మ జ్ఞానం కావాలి అని. ఎందువలనంటే ఈ జగత్తంతా కూడా ఆయన్ని ఆశ్రయించుకున్నది, ఆయన పుట్టించారు, ఆయనలోనే లీనమవుతోంది, ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇదంతా నువ్వు తెలుసుకున్నవాడో నాకు చెప్పవలసింది అని. నువ్వు పూర్వం జగత్తంతా కూడా చేతిలో ఉన్న ఉసిరికాయలాగా మొత్తం అంతా చూసేశావు. ఒక్కడివై ఉన్నవాడవై జ్ఞానాన్ని పొందావు. ఎవరిని ఆధారంగా తీసుకుని ఎవరి అధీనంలో ఉన్నటువంటి వాడవై పంచమహాభూత పృథ్యాది జగదుత్పత్తిని కూడా నువ్వు చేశావో, రక్షిస్తున్నావో. జగదుత్పత్తి పాలనాది వ్యాపారములను ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా నీకు శ్రమ లేదు. నిన్న శృంగేరి నుంచి వచ్చావు, అప్పుడే భాగవతం సప్తాహం ప్రారంభించేసావు హాయ్ అన్నారు విదాకాన. శృంగేరి నుంచి వస్తే భారత సప్తాహం ప్రారంభించడానికి అభ్యంతరం ఏమిటి? అభిపే అంత శ్రమ ఎవరికి? అక్కడ కూర్చుంటే నడిపించేవాడు నడిపిస్తాడు. ఒకవేళ శరీరం నడిపించలేక కాస్త విశ్రాంతి పొందింది, సంతోషం. ఆ నిద్రపోతున్నప్పుడు కూడా ఆ పరమాత్మ ధ్యానమే అక్కడ ఉంటుంది కనుక ఈ శ్రమ ఎవరికి? వాస్తవంలో ఆలోచిస్తే నాకైతే ఏం శ్రమ అనిపించడం లేదు. అనిపిస్తే సేపు కూర్చోలేను కదా, కూర్చోకూడదు కదా. కనుక అది మనకే, ఆఫ్టర్ ఆల్ మన బతుకెంత, మనకే ఇంత అనుభవం కలుగుతుంటే వారు నిద్ర, ఆ ఆహార నిద్ర జలాది సర్వములను విడిచిపెట్టిన పరీక్షిత్తు 7 రోజులు కూర్చుంటే ఆయనకే. మనం అన్నీ తింటున్నాం, కాఫీలు, టిఫిన్లు, షర్బత్తులు, మరి మధ్యలో ఏదేదో పట్టుకొచ్చారు రసం, ఇన్ని తీసుకుంటూ మనకి శ్రమ ఎందుకు ఉంటుందండి? పరమాత్మ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే ఇంకో వ్యవహారం అయితే చేస్తామా? 10 ఎకరాలు భూమి అక్కడ కొనాలి, వీటి రాయించాలి, ఇక్కడికేమో 4 బిల్డింగులు కొనాలి, వాటికి రాయించాలి, దస్తావేజులు, ఇవన్నీ అనుకుంటుంటే నిద్రపోతామా? ఇవి అక్కడ లేని నిద్ర ఇక్కడ ఎందుకు వస్తుందిట? అంటే లక్ష్యము, లక్ష్యం ఉండాలి. ప్రతి కార్యం ఉన్నదు లక్ష్యమే. జగత్తే పరమాత్మ స్వరూపం అనుకున్నప్పుడు ఈ ఇబ్బందులు ఏమీ లేవు. అన్ని లక్ష్యాలే వడ్డన చేయవలసి వస్తే అందుకు సిద్ధం పడాలి. అది కర్తవ్యం. కర్తవ్యం అనుకుంటే భారం కాదు, కర్తవ్యం కాదనుకుంటే వస్తుంది నిద్రాదేవి. అందుచేత సరే, ప్రకృతంలోకి వస్తే ఆ స్వరూపాన్ని నువ్వు ఎరిగిన వాడవు కనుక నాకు చెప్పవలసింది, ఇంత జగత్తును పరిపాలన చేస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మకు శ్రమ లేదుట. ఏ ఒక్క ప్రాణిని ఉపేక్ష చేయటం లేదు ఏ సమయంలోనూ కూడా, గడ్డి పరకను కూడా. అటువంటి వాడికి లేని శ్రమ మనకెందుకండి? అంత పని చేస్తున్న వాడికి. కాబట్టి మనకి శ్రమ ఉండదు. ఆ విషయాన్నే చెబుతున్నారు వారు. కోపిశ్రమో నభవతి. అసలు శ్రమ అనేదే లేదుట ఆయనకి. ఓ విభో, ఈ జగత్తంతా కూడా నీకంటే భిన్నమై మరొకటి లేదు, నీకంటే ఉత్తమము లేదు, నీకంటే నీతో సమానమైనటువంటిది లేదు. ఇంక కింద స్థితులను చూడాలి, ఏమైనా చూడవలసి వస్తేను. అటువంటివి నువ్వు తప్ప ఇంకొకటి లేనప్పుడు ఉత్తమ మధ్యమాధమ భావం అనేటటువంటిది జగత్తులో ఏదీ లేనే లేదయా. జగత్తులో ఉండే సర్వకార్యములు నీ వల్లే కలుగుతున్నాయి. ఇటువంటి వాడవయ్యున్నా నువ్వు మహాతపస్సు చేస్తున్నానంటున్నావు. ఆ మనసు మరి ఎవడో ఈశ్వరుడు ఉన్నాడు అని ధ్యానం చేస్తున్నట్టుగా కనబడుతున్నావు. ఇంకొక ఈశ్వరుడు ఎవడు అని ప్రశ్న. ఇప్పుడు లోకంలో చూడండి, వాళ్ళ నాన్నగారిని చూస్తారు. వాళ్ళ నాన్నగారి కంటే గొప్పవాడేవాడు కనపడ్డవాడికి, వాడు గురువు గారి కంటే గొప్పవాడేవాడు కనపడ్డు. ఆ చదువుకునేటప్పుడు వాడికి ఉండవలసిన లక్ష్యం అట్లాగే ఉండాలి. కానీ లేడు అని అంటే వీలు కాదు. అట్లా ఇక్కడ నీకంటే గొప్పవాడెవడు, నువ్వు సర్వజ్ఞుడు కనుక నాకు ఎట్లా జ్ఞానం కలుగుతుందో దాన్ని చెప్పవలసిందే తండ్రి గారిని అడిగాడు ఈయన. అంటే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నాయన మంచి ప్రశ్న వేశావయ్యా, హరిగుణవర్ణనం చెయ్యటానికి తగిన ప్రేరణ ఇచ్చావు నువ్వు నాకు, అందుకు చాలా సంతోషం అన్నారు. నాకంటే ఈశ్వరుడు ఇంకొకడు లేడు అని నువ్వు ఇట్లాంటి ప్రశ్న వేస్తున్నావు. సహజం కదా, ఆయన కొడుకు జగత్తంతా సృష్టి చేశాడండి మా నాన్నగారు, నారదుడికి ఎంత గొప్ప అనుకుంటున్నాడు. కానీ నీకు ఈశ్వరుడు ఎవడు అని ప్రశ్న వేశావు. ఏ పరమాత్మ తన యొక్క ప్రకాశం చేతను జగత్తును ప్రకాశింప చేస్తున్నాడో అతడి యొక్క శక్తి చేత నేను ఈ జగత్తును ఉత్పాదనం చేసి పైకి చూపిస్తున్న వాడిని తప్పితే నేను కాదు నాయన జగత్తు సృష్టి చేస్తున్నది. ఈయన వెనకాల ఆ ఫోకస్ ఉంది నా మీద అన్నాడు. ప్రకాశం ఆయనది. అటువంటి వాసుదేవునికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎవడి మాయ చేత ఆయన మాయాశక్తి గొప్పది కనుక జగత్తందరూ కూడా ఆయన్ని జగద్గురువు అన్నారు. జగద్గురుత్వం అనేది విష్ణువు ఈశ్వరుడు వీరిద్దరిదే. బ్రహ్మదేవుడికి కూడా జగద్గురుత్వం లేదు, జగత్ పితామహత్వం ఉంది తప్పిస్తే జగద్గురుత్వం అనేటటువంటిది అక్కడే ఉన్నది. కనుకనే సదాశివ సమారంభం నారాయణ సమారంభం రెండే పాఠాలు, ఇంకో పాఠం లేదు ఎవరికి కూడాను.
మతాలు పంచమతాలు షణ్మతాలు షణ్మత స్థాపనాచార్యులు రకరకాలు అన్నీ ఒప్పుకుందాం మనం, దానికి కాదని కాదు. జగద్గురుత్వం అక్కడ 2 చోట్ల మాత్రమే. ఏ మాయామోహితులమై మేమందరము కూడా ఈ జగత్తును నేను సృష్టించానయ్యా అని గొప్ప చెప్పుకుంటూ ఉంటాం, అంతకంటే ఏం లేదన్నాడు బ్రహ్మదేవుడు. చెబుతున్నాడు ఈ మాట, మనం చెబితే వేరు. ద్రవ్యర్మ స్వభావ జీవాదులన్నీ కూడా వస్తుతః వాసుదేవుని కంటే భిన్నముగా జగత్తు ఏమీ లేదయ్యా అన్నారు. వేదములు నారాయణపురములు, దేవతలు నారాయణాంగోద్భూతములు, లౌకికములైన యజ్ఞాలు యాగాలు అన్నీ నారాయణపరాయణములై ఉన్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని చెప్పినట్టుగా యోగములు తపస్సులు జ్ఞానాలు అన్నీ నారాయణపరములే. దృష్టి చేతనే ఆయన దృష్టి ప్రసరణం చేస్తే దాని చేత ప్రేరితున్నై నేను ఈ పనులన్నీ చేస్తున్నానయ్యా అని. సత్రజస్తమో గుణములను 3 ఆయనే క్రమంగా పుట్టి చేశాడు. ఎందుకోసం? పాలనము, ఉత్పత్తి, నాశము అనని. ఈ గుణములు పంచమహాభూత ఇంద్రియ దేవతాదులకన్నింటికీ కారణభూతములైనవి కూడా ఇవే. దేహేంద్రియాద్యభిమాని అయినటువంటి వాణ్ణిగా జీవుణ్ణి అందులో ప్రవేశపెట్టి బద్ధాన్ని చేస్తుంటాయి ఇవన్నీ కూడా. దాన్నే మనోలయో మోక్ష అంటారు వేదాంతులు. మనస్సు పోతే మోక్షం ఇంకేం లేదు అని ఒక్క మాటలో చెప్పేశారు మొత్తం అంతా కూడా. ఆ భగవంతుడు నాకు కూడా ఈశ్వరుడు ఆయనే, నియంత ఆయనే. ఆ సృష్టిని చేస్తుంటే ఆ భగవంతుడు తాను అనేక విధములుగా మారాలి అని కోరుకున్నటువంటి వాడై తనే అక్కడ ఏమంటే తను ఒక్కడే ఉన్నటువంటి వాడై అనేకములుగా కావాలి అని భావన చేసి నామరూపాదుల చేతను ఈ సృష్టి స్వరూపానంతని చేశాడయ్యా అంటారు. కాలము, కర్మ, ఇలా వీటినన్నింటినీ కూడాను. ఆ తర్వాత కొంతకాలం అయ్యేటప్పుడు పురుషుడు ఎప్పుడైతే సత్రజస్తమ గణాలను తీసుకున్నారో కాలం యొక్క క్షోభ కలిగినది అన్నారు. స్వభావాంచేత రూపాంతరముల యొక్క ఉత్పత్తి. వేషం మార్చుకుంటుంటాం కదా, ఇంతసేపు పంచి కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి ఫ్యాంట్ వేసుకుని పరిపడం. అక్కడి నుంచి ఫ్యాంట్ వేసుకుని వచ్చేసిన తర్వాత ఇంకో వేషం వేసుకుని గుళ్ళోకి వెళ్ళాం. ఇలా రకరకాల వేషాలు వేస్తారు. అదే పరమాత్మ యొక్క స్వరూపం కూడా చేసినటువంటిది అని. అందుచేత అటువంటి పరమాత్మ యొక్క స్వరూపంలోంచే చూచేటటువంటి స్వభావం కలిగిన కర్మను అక్కడ జోడించేటప్పటికీ మహత్వం అనేటువంటిది బయలుదేరింది. అక్కడి నుంచి మహత్తత్వంలోంచి తమస్సు, అక్కడి నుంచి అహంకారం. ఆ రూపాంతర ప్రాప్తితను ఆ అహంకారం మళ్ళీ 3 రకాలు. వైకారికం అని ఒకటి, రాజసం అని ఒకటి, అదే సాత్వికం, రాజసం, తమసం అనేటువంటి పేర్లతోటి. అవే శరీర ఇంద్రియ దేవతాది రూపంలో శక్తులను కలిగింపచేసే స్వరూపం కలిగినవి ఉన్నాయి. తామసాహంకారంలోంచి శబ్దగుణం అనేటువంటి ఆ శబ్దం గుణంగా కలిగిన ఆకాశం వచ్చింది. ఆకాశంలోంచి శబ్దస్పర్శ గుణములు 2 కలిగిన వాయువు వచ్చింది. తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశం శబ్దం కలిగినటువంటిది. అంటే ఇక్కడ మూసేసుకుని మాట్లాడితే మీకేం వినపడదు, నోరు మూసేసి మాట్లాడితే ఎక్కడా ఏం వినపడదు. అంటే ఆకాశం ఉన్నప్పుడే శబ్దం యొక్క వ్యాప్తి అనేది కలుగుతుంది. దీని పేరు ఏసీ రూమ్లో కూర్చొని బయటలాడితే బయటికి వినపడదు కదా. కారణం ఆ వాయువు యొక్క అక్కడ ఉంటూ ఉండేటటువంటి ఆకాశానికి ఇక్కడ ఆకాశానికి మధ్యలో అంతరం కట్టేశాం కనుక. ఇట్లా ప్రారంభించి చూస్తే దాని నుంచి స్పర్శ గుణం కలిగిన వాయువు పుట్టిందన్నాం కదా. దానికి ఈ శబ్దము స్పర్శ 2 గుణములు, పూర్వగుణం అనుస్యూతమవుతూ తర్వాత ఉత్తరోత్తర గుణములు వస్తాయన్నమాట. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటివన్నీ కూడా ఈ రకంగా పంచభూతముల యొక్క స్వరూపములు కూడా ఈ ముందు ఈ శబ్దస్పర్శ రూపగుణాదుల యొక్క ఉత్పత్తి ఇవన్నీ కూడా జరిగాయి. అందులో జలములో నుంచి శబ్దస్పర్శ రూపరసగంధ గుణములు కలిగినటువంటి భూమి పుట్టింది అన్నారు. చివరికి వచ్చాడు అంటే చివరి దానికి వచ్చేప్పటికి 5 గుణాలు కనబడతాయి. ఇట్లా అయితే ప్రత్యేకమైన లక్షణం మాత్రం ఒక్కొక్క గుణం దానికి ఉంటుండేటటువంటిది అని. సరే, ఈ క్రమానుసారంగా పుట్టినటువంటి దాంట్లోంచి దిక్కులు, వాయువులు, సూర్యులు, వరుణుడు, అశ్విని కుమారులు, అగ్ని, తర్వాత దేవేంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, బ్రహ్మ ఇట్లాంటి దేవతలు పుట్టారు. ఆ రాజసాహంకారంలోంచి స్తోత్రత్వగాది ఇంద్రియములు పుట్టాయి. ఆ తర్వాత మహదాద్యంలోంచి పదార్థములు ఏవైతే ఉన్నాయో ఇవి వేరుగా ఉంటూ శరీర రచన చేయడానికి సమర్థములు కాలేదు. మట్టి మట్టి, ఇది నీరు నీరు, ఆకాశం ఆకాశం, అగ్ని అగ్ని అని దూరంగా పెట్టే పెడితే అందులోంచి ఏమి వాటిని కట్టారు, కలిపారు. పృథివీ పరమేశ్వరుని యొక్క ప్రేరణ చేత కార్యరూపమైన కార్యకారణ రూపాన్ని ధరించినటువంటివి సమష్టి వ్యష్టి రూపములైనటువంటి శరీరములను అన్నింటినీ అవి సృష్టి చేశాయి. పంచభూతాత్మకమైన శరీరం అని చెప్పడానికి కారణం అదన్నమాట. ఆ జలంలో ముందు ఒక చేతనారహితమైనటువంటి బ్రహ్మాండం ఉంటే అందులో కొన్ని వేల సంవత్సరాలు జరిగిన తర్వాత దాన్ని చైతన్యయుక్తంగా చేశారు పరమాత్మ. ఆ పరమాత్మే బ్రహ్మాండాన్ని భేదించినటువంటి వాడే అందులోంచి వచ్చి సహస్ర ఊరు చరణ అని మొత్తం విశ్వరూపం అన్నమాట. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూత్తు ఓద తిష్టతు పైకి లేచాట ఆయన. పురుష సూక్తంలో వాక్యాలు మొదటివి.
తర్వాత 3వ వాక్యం దగ్గరకు వచ్చేప్పటికి ఇట్లాంటి స్వరూపం కలిగిన వాడై ఉదతిష్ఠత ఆ జలంలోంచి పైకి లేచాడు విరాట్ రూప స్వరూపంలో. ఇవే 14 లోకాలను, ఎందుకంటే వేరే కావలసినవి ఉన్నాయి. ఇదే జగత్తు యొక్క స్వరూపము అని. ముఖములు నఖములు ఇవన్నీ కలిగినటువంటి స్వరూపంతో జ్ఞానవంతులైనటువంటి వారు ఆయన అంగములను చతుర్దశలోక స్వరూపములుగా కథనం చేస్తుంటారు. ఆయన ముఖంలోంచే బ్రాహ్మణులు, బాహువులోంచి క్షత్రియులు, ఉరువుల్లోంచి వైశ్యులు, పాదములలోంచి శూద్రులు, ఇట్లా ప్రారంభం పుట్టినంతా కూడా. పారముల్లోంచి భూలోకం, నాభిలోంచి భౌరలోకం, హృదయంలోంచి స్వర్గలోకం, వక్షస్థలంలోంచి మహర్లోకం, కఠంలోంచి జనోలోకం, స్తనములలో నుంచి తపోలోకం, శిరస్సులోంచి సత్యలోకం. ఈ విధంగా ఈ కటికి కింద భాగంలో ఉంటుండేటువంటి ప్రదేశంలో కటిలోంచి అతలలోకం, ఊరుద్వయంలోంచి వితలలోకం, జానుద్వయంలోంచి సుఖలలోకం, జంఘలు పిక్కలు అన్నమాట తలాతలలోకం, గుల్ఫలు శీలమండల మహాతలలోకం, పాదాగ్రముల యొక్క పైభాగములలోంచి రసాతలం, పాదతలం యొక్క అధవ భాగంలోంచి పాతాళం, ఇవన్నీ కల్పింపబడ్డాయి అన్న పేరు పెట్టుకున్నారు వీళ్ళు. ఇది జగత్తంతా విరాట్ రూపమైన పరమాత్మ స్వరూపమైతే అందులో ఈ లోకాలకు, ఈ అవయవాలకు ఈ లోకాలు అని పేరు పెట్టుకున్నారు. జగత్తులో పరమాత్మ కంటే భిన్నమైన అంశం ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పుకోండి అన్నారు. ఆ తర్వాత లేదా ఇంకో పక్షం అని ఇందాక చెప్పుకున్నామే, 2 పక్షాలు 3 లోకాలని. పాదంలోంచి భూలోకం, నాభిలోంచి భౌరలోకం, శిరస్సులోంచి స్వర్గలోకం. స్వర్గం అంటే ఏదో ఒకటే ఇంద్రుడు లోకం అనుకుంటారు, కాదు. మొత్తం బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంకా గోలోకం, సాకేతలోకం, ఇలాంటి మొత్తం అన్నీ స్వర్గలోకం అనే పేరుతోటే పిలువబడతాయి, ఒకటేది అనని. ఇది శ్రీమద్భాగవతే ద్వితీయ స్కంధే పంచమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. బ్రహ్మోవాచాగా వాచాం మన్నేర్ముఖం క్షేత్రం ఛందసాం సప్తధాతవః హవ్యకవ్యామృతాన్నానాం జిహ్వా సర్వరసస్య జాగా. ఆ విరాట్ పురుషుని ముఖస్వరూపం ఏదైతే ఉన్నదో అందులోంచి వాక్కులు, ఆ తర్వాత అగ్ని, ఇవన్నీ దాంట్లోంచి పుట్టాయి. అక్కడ ఏమంటారంటే సముఖత త్రివృతన్నిరమిమీత అని శృతివాక్యాలు అవన్నీ కూడాను. ఆ ముఖంలోంచి త్రివృత్స్తోమం అనేది పుట్టింది అనని. తర్వాత ఏంటంటే సముఖత త్రివృతన్నిరమిమీత తత్ర సముఖత త్రివృతన్నిరమిమీత అని ప్రారంభించి అగ్ని, తర్వాత బ్రాహ్మణుడు, గాయత్రీ ఛందస్సు, ఇవన్నీ కూడా కలిపి అక్కడి నుంచి బ్రాహ్మణుడు, మేక, ఇవన్నీ అందులోంచి పుట్టాయి అని. అదే బాహువులోంచి వచ్చేటప్పటికి త్రిష్టిప్ ఛందస్సు, అశ్వములు, ఈ మొదలైనటువంటివన్నీ కూడా పుట్టాయి అని ఒక్కొక్క. ఇట్లా ఏ విధంగా పుట్టాయో వేదస్వరూపమే ఇందులో వర్ణించి చెప్తున్నారన్నమాట. అంతకుమించి వేరే తేడా ఏమీ కాదు. కనుకనే వేదార్థం అంటే భాగవతము అని చెప్పడం అన్నమాట. ఆ తర్వాత గాయత్రి ఆది ఛందస్సులు, వాటికి జిహ్వాస్థానం, హవ్య కవ్య అమృతాది అన్నములు ఏవైతే ఉన్నాయో షడ్రసములతో కూడుకుని అవి వరుణుడు, అక్కడి నుంచి ఉత్పత్తి స్థానమైంది. ఆ ముఖాల్లోంచి, ఆ నాసికల్లోంచి ప్రాణవాయు, ప్రాణములు, వాయువు, గంధర్వులు, గంధము, అశ్విని కుమారకులు వాళ్ళు పుట్టారు. చక్షురింద్రియంలోంచి రూపము, ప్రకాశము, నేత్రగోళకాల్లోంచి ఆ నేత్రగోళకములు, అలాగే ద్యులోకము, సూర్యుడు, ఇవన్నీ కూడా నేత్రస్థానాల్లోంచి పుట్టాయి అని. కనుకనే పరమేశ్వరుని వర్ణించేటప్పుడు ఒక నేత్రం సూర్యుడు, ఒక నేత్రం చంద్రుడు అని వర్ణిస్తారు. అదే ఈశ్వరుడి దగ్గరికి వెళితే అగ్ని కూడా 3వ నేత్రము అని అంటాం. ఇదే స్వరూపం అన్నమాట. ఈ విధంగా ఆ శిష్ణరూపమైనటువంటి అవయవంలోంచి జలము, శుక్రధాతువు, లోక సృష్టిని చేసేటటువంటి ప్రజాపతి యొక్క ఉత్పత్తి స్థానం, ఇవన్నీ కూడా దాంట్లోంచి బయలుదేరాయి అని. ఏ ఇంద్రియంలోంచి ఆయా కార్యములు పుట్టేటువంటి విధానంగానే పరమాత్మ యొక్క స్వరూపమంతా ఇట్లా బయలుదేరింది అని. పృష్ఠభాగం వెన్ను చూపిస్తే ఏమంటారండి? ఓడిపోయారంటారు. పరాజయము, అధర్మము, ఇవన్నీ కూడా దాంట్లోంచి పుట్టాయి అన్నారు. ఆ నాడులు ఏవైతే ఉన్నాయో అవే నదములు, నదులును. మన శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయో అన్నే జగత్తులో ఉంటుండే 14 లోకములలోనూ కలిపి ఉంటూ ఉండేటటువంటి నదనది సంఖ్య ధ్యానం చేయగలిగితే శరీరంలో విరాట్ రూపం అంతా వ్యాప్తి చెందింది అని చెప్పి. ఆ తర్వాత ఎముకలు, పర్వతములు. ఈ ఎముకల్ని ఇందాక చెప్పాను, ఎముకల్ని ధ్యానం చేసి వాటిని వశం చేసుకోగలిగితే పర్వతాల్లోంచి దూరి వెళ్ళిపోవచ్చు. అవేమి మనకు అడ్డు రావుట, పారదర్శకములుగా అయిపోతాయన్నమాట. దర్శనమే కాదు, గమనానికి కూడాను. ఈ విధంగా ఉదరం అది ప్రధాన ప్రకృతికి, అన్నాది రసములకు, సముద్రములకు, భూతములకు, ఉత్పత్తి లయమునకు కూడా ఉత్పత్తి స్థానమైంది అన్నారు. ఇట్లా ప్రారంభిస్తే మెరుపులు, మేఘాలు, తర్వాత జీవులు, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపంలోంచి ప్రాదుర్భావం చెందాయి. భూతము, భవిష్యత్తు, వర్తమానము, ఈ సకలం పరమపురుష స్వరూపమే. పరమపురుషుడి కంటే భిన్నమై ఇంకొక కాలం కూడా ఇక్కడ ఏమీ లేదు.
అది దాని స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి విరాట్ స్వరూపుడైన ఆయన ప్రకాశిస్తుండేటువంటి వాడి బ్రహ్మాండాన్ని ప్రకాశింప చేస్తూ ఉంటుంది. ఉదాహరణ ఏమిటయ్యా అని తనను తాను ప్రకాశింపచేసుకుంటూ జగత్తును ప్రకాశింపచేయటము అంటే యథా సూర్య అన్నారు ఒకటే మాట. సూర్యమండలం ఏ ఆకారంలో ఉందో చూడడానికి ఇంకో బ్యాటరీ లైట్ చూడక్కర్లేదు. తన స్వరూపాన్ని తాను చూపిస్తూ ఇతరమును కూడా ప్రకాశింపచేసేటువంటి శక్తి కాదు అన్నది. ఇది పరమాత్మ యొక్క స్వరూపం. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కనుక ధ్యానం చేసుకుంటే అతడు అమృతమునకు అభయమునకు ఈశ్వరుడి రక్ష అంటే అధిష్టాత అయి ఉన్నటువంటి వాడు అమృతత్వాన్ని కలిగింపచేస్తాడు అనని. నారదా, ఈ పురుషుని యొక్క మహిమ గొప్పతనం ఎంత ఎవడు చెబుతాడు? అపారహ అన్నారు. దానికి హద్దు లేదు నాయన, మనం అందుకునేటటువంటి హద్దు కాదు అని. సముద్రానికి అవతల ఒడ్డు లేదని చెప్పేవారు చిన్నతనంలో మాకు. అవతల ఒడ్డు లేకుండా ఎలా ఉన్నది? ఉన్నది, కానీ అయితే మనం వెళ్ళడానికి వీలుగా లేదు అని ఒప్పుకోవాలి అంతవరకే. అట్లా ఈ ఆయన యొక్క పాదములలోనే సర్వభూతములు నివసిస్తూ ఉన్నాయి. 3 లోకముల కంటే ఉపరి భాగంలో జనస్తప సత్యలోకాదులన్నీ కూడా ఉన్నాయి. అవి అమృతమును, క్షేమనాన్ని, అభయాన్ని కలింపచేయడం కోసం ఉన్నాయి. మహాప్రళయంలో అవి కూడా అంతర్భూతములే. నైష్ఠిక బ్రహ్మచారులు, వానప్రస్థులు, యతులు, వాళ్ళ ఆశ్రమములు ఇవన్నీ కూడా త్రిలోకికి బహిర్భాగంలో ఉంటూ ఉండేటటువంటి మహర్లోకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యం లేనివారు, గృహస్థాశ్రమంలో ఉంటుండేవారు ఈ 3 లోకాల్లోనూ అంతర్భాగంలోనే ఉంటుంటారు. ఆ పురుషుని యొక్క దక్షిణోత్తర భాగములు ఏవైతే ఉన్నాయో భోగమోక్ష ప్రాప్తి సాధనగోతములైన మార్గాలు అన్నారు. ఆ బ్రహ్మాండాన్ని ఆ పరమాత్మ సృష్టి చేశాడు. ఆ తర్వాత విరాట్ పురుషుడే తత్స్వరూపుడై కనబడ్డాడు. పరమేశ్వరుని యొక్క నాభిపద్మంలోంచి నేను పుట్టాను అన్నాడు పాపం ఆయన బ్రహ్మదేవుడు. అహముత్పన్న అని ఎంత ముద్దుగా చెప్పాడో పాపం. అక్కడి నుంచి వచ్చేటప్పటికీ పురుష స్వరూపమే తప్ప యజ్ఞ సంభారాలు ఏమీ కనపడలేదు. ఆయన ఒక్కడే పుట్టాడు. ఇప్పుడు ఇంక యజ్ఞ సంభారాలే ఉంటాయి, మేకలును, నెయ్యితులు, లేకపోతే దర్భలు ఇంకా ఏం లేవు కదా. లేకపోవడానికి కారణం కూడా చెప్పారు. కృతయుగాదిలో కదా సృష్టి జరుగుతుంది. కృతయుగంలో పాపులు పుట్టరట, కాబట్టి పశువులు లేవు. పశువులు పాప ప్రాణులే కదా. ఆ కారణం చేత ఏం చేయాలో తెలియక వేదంలో చెబుతారు, ఆయన పుట్ట చీల్చుకుని వపన హోమం చేశాడయ్యా అన్నాడు. తన వపనే తాను హోమం చేసేశాడయ్యా అని. అవివే ఇదంతా అర్థవాదాన్ని ఈశ్వరమీమాంసకులు కొట్టేశారు. కాదయ్యా అంతా నిజమే. ఎందువల్ల ప్రాణులు లేవు. అప్పుడు పశువులు లేవు, వ్రీహులు లేవు, ఓషధులు లేవు, ఎవరు లేవు, గోధుమలు లేవు, ఏమీ లేవు. అప్పుడు చేసేటప్పటికే ఓ పశువు పుట్టిందిట ఆ యాగశక్తి చేత. కాబట్టి అప్పుడు నిజమైన పశుయాగాన్ని చేశాట. అప్పుడు జగత్ సృష్టి చేసేటువంటి ప్రక్రమాన్ని తెలుసుకుని చేశాడు. తప్పే ఉందండి ఇందులో. ఏమీ అసత్యమైన మాట ఎక్కడా ఉండకూడదు. ఆ విధంగా ఆ తర్వాత నేనేం చేశానయ్యా అంటే అప్పుడు చెబుతున్నాడు ఆయన. అప్పుడుట పాత్రాది వస్తువులు కానీ, యజ్ఞ స్తంభాలు కానీ, యజ్ఞస్థానం కానీ, కాలం కానీ ఏమీ కనపడలేదు. మధురాది రసములు లేవు, ఘృతాది స్నేహ పదార్థాలు లేవు, స్వర్ణాది ధాతువులు లేవు, మృత్తిగా, జలం, రుక్కు, యజస్సు, సామ, జాతుర్హోత్రాది కర్మ, జ్యోతిష్ఠోమాదులు, మంత్రములు, దక్షిణ దానం ఏమీ లేదు. అక్కడ చెయ్యమన్నారు. ఏం చేస్తాడు ఈయన పాపం? ఆ స్థితిలో ఈ సంభ్రమలన్నింటినీ కూడా ఒక చోటకి తయారు చేసుకుని ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క శక్తి చేతను సంపాదించుకుని అప్పుడు ఆ సంభారములో మళ్ళీ మొదటిది మానసిక యాగం అయితే ఇది తర్వాత వచ్చేటప్పటికీ పదార్థంతో చేసిన యాగం అన్నమాట. అప్పుడు మీ సోదరులందరూ మరీచాదులు పుట్టారయ్యా, మనువులు పుట్టారు, ఋషీశ్వరులు, పితృదేవతలు, దేవతలు, దైత్యులు, మనుజులు, ఇలాగా ఆయా కాలాలను అనుసరించి వాళ్ళందరినీ సృష్టి చేశాం. వీరందరూ ఆయా కాలములలో పరమాత్మను స్తుతి చేస్తూ యాగాలు చేస్తూ ఉంటారు. కనుక ఆ పరమేశ్వరుడైనటువంటి నారాయణే భగవతి తదిదం విశ్వం ఆహితం. నారాయణునిందే ఉంది జగత్తంతా కూడా. మనం ఉన్నదే అక్కడ. వాటికి తెలియకుండా ఏదో చేస్తామని అనుకుంటే ఏం లేదు. ఆయన ప్రేరణ చేసినందువల్లే సృష్టి చేస్తున్నాను. శంకరుడు నశింపచేస్తాడు. విష్ణు రూపాన్ని ధరించి ఆయనే ఈ జగత్తునంతని కూడా రక్షిస్తున్నాడయ్యా. ఓ తండ్రి, ఓ నాయన, ఓ తాతాను ముద్దుగా పిలిచాడు. తాత అంటే తండ్రో తల్లిదండ్రో కాదు. సంస్కృత భాషలో కొడుకు తండ్రి 2 అర్థాలు ఉన్నాయి దానికి. తండ్రిని కొడుకు తాత అనొచ్చు, కొడుకు తండ్రిని తాత అనవచ్చు. అందుకోసం ఆయన హే తాత అని పిలుస్తున్నాడు పాపం ఆ నారదుణ్ణి. నువ్వు అడిగిందంతా చెప్పాను కదా. ఇది జగత్తంతా కూడా భగవద్భిన్నమై లేదు నాయన. నాకు ఎందువలనంటే నేను హృదయంతో ఆ పరమాత్మను వరించాను. అతడు నాలో ఉన్నాడు కనుక నా వాక్కు ఎప్పుడు అసత్యము కాదు అని చెప్పుకున్నాడు. ఎంత మాట అండి! ఎవరనగలరు లోకంలో? మనస్సుల యొక్క గతంతా కూడా లోకంలో మిథ్య ఒప్పుకుంటాం. అది మిథ్య ఎప్పుడవుతుంది? కుపథంలో వెళ్ళేటటువంటి వాళ్ళైతే.
నా మార్గములు నా ఇంద్రియములు ఎప్పుడు కుపథంలో వెళ్ళవు నాయనా అని చెప్పుకున్నాడు ఆయన. అటువంటి ప్రజాపతులకు పతిని నేను యోగాన్ని ఆశ్రయించినటువంటి వాడై నా యొక్క జన్మను ఇచ్చిన ఆ పరమాత్మను నేను తెలుసుకోలేకపోయినాను. బ్రహ్మదేవుడు చూస్తున్నాడు, మాకు హరిభక్తి కలిగిపోయిందండి అని మనం విర్రవీగితే అతోహం కనుక నేనేమిటి సంసార నివర్తకమైన మంగళమైన ఆ పరమాత్మ యొక్క పాదాలను నమస్కారం చేస్తుంటానయ్యా. ఇప్పుడు కూడా ఎవరి గతిని నేను తెలుసుకోలేను, నేనే కాదు శివుడు కూడా తెలుసుకోలేడు, ఇంకా ఇతరులు కూడా తెలుసుకోలేరు. మా వంటి వారు ఆయన యొక్క అవతార చరిత్రలను కీర్తనం చేస్తుంటారు. వస్తుతస్తన్న జానంతి అన్నారు, ఒక్కటే మాట. అటువంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నానయ్యా అని. సయేష భగవాన్, ఆ పరమాత్మే స్వయం తను కర్త, స్వస్మిన్ తనయందే అధికరణం, స్వేన కరణం సాధనం, స్వయం మళ్ళీ ఇంక ఇతరాపేక్ష లేదు. సృజతి హంతి చ, సృష్టి చేస్తున్నాడు, హననము చేస్తున్నాడయ్యా. ఒకే అంటే దాని ఒక చోట్లో చెప్తారు సప్తకారక రూపాయ అని చెప్పి, సప్తకారకములు ఆయనే, షట్కారకములు కూడా కర్తాకరణం సాధనం సంప్రదానం అపాదానం అధికరణం మొత్తం 6 కారకములు మొత్తం జగత్తులో స్వరూపాన్ని చూసినట్లయితే ఈ 6 కారక స్వరూపములు ఆయన అయి ఉంటున్నాడు, ఎందుకంటే జగత్తులో ఏమీ లేదయ్యా అన్నారు. అందుచేత దాన్ని సార్వభౌతిక శ్లోకం అని ఉదాహరణ శ్లోకాల్లో చివరిని చెబుతుంటారు చూడండి, కొంత భావన దాంట్లోకి చేరుతుందన్నమాట. అక్కడ ప్రథమ షష్ఠి కూడా చెబుతారు. ప్రథమకి షష్ఠికి కారకత్వం లేదు. వ్యాకరణ శాస్త్ర దృష్ట్యా చూస్తే ఎనీ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ తీసుకురండి, ఈ 6 ఇమిడిపోతాయి. మిగిలిన వాటిల్లో ఇన్ని కారకాలు లేవు, ఇందులో అన్ని కారకములు ఉన్నాయి సంస్కృత భాషలో. సో ప్రయోజనం ఏమిటయ్యా అని రష్యన్ భాషలోంచి దీని పేరు ఇంకో గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయడానికి కంప్యూటర్ సహకరించటం లేదు. రష్యన్ భాషలోంచి సంస్కృతిలోకి పెట్టుకురండి, సంస్కృతిలోంచి గ్రీకు భాషలోకి తీసుకెళ్ళండి, అప్పుడు బాగా తాత్పర్యాన్ని పట్టి ఇస్తోందిట. మీడియా లాంగ్వేజ్ ఇస్ సంస్కృత్. ఆ ప్రాచీనతమ కాలంలో ప్రాదుర్భూతమైన దైవ భాష యొక్క శక్తి అదన్నమాట.